కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే మరో కన్ను తెలంగాణ జాగృతి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనికి వ్యతిరేకంగా జూన్ 4న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నామన్న కవిత తెలంగాణ నీళ్లు తరలించకపోతున్నా రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అద్భుతంగా తెలంగాణ సోయితోని పరిపాలన జరిగింది. మేము తెలంగాణ జాగృతి సాంస్కృతిక రంగంలో ఏ చిన్న కార్యక్రమం అడిగినా ఏ చిన్న అంశం డిమాండ్ చేసినా మాకు నిమిషాలలో జీవో వచ్చినటువంటి సందర్భం. మిషన్ భగీరథకు సగరుల ఆరాధ్య దైవమైనటువంటి భగీరథ పేరు పెట్టడం అన్నది మేము అడగకుండానే కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి వరం. ఏ ఒక్క అంశం తీసుకున్నా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం భారతదేశంలో. చాకల ఐలమ్మ గారిది ఉదాహరణకు అధికారికంగా చేయాలి అంటే ఒకటే సెకండ్లో జీవో వచ్చినటువంటి సందర్భం. ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్లి అద్భుతంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు. అంబేద్కర్ని మనందరం ఆరాధించేటటువంటి అంబేద్కర్ని 125 అడుగుల ఎత్తు నిలబెట్టి దేశంలోనే ఆనాడు అత్యంత పెద్ద విగ్రహంగా అంబేద్కర్ నిలుపుకున్నాం. అట్లా 1-2 కాదు, ప్రతి ఒక్క అంశంలో కూడా తెలంగాణ సోయితో పరిపాలన జరిగింది. మన కర్మ ఏంటంటే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు. ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది. సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి, నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు. ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయిండు. జై తెలంగాణ అనాలని చెప్పి, అమరవీరులకు నివాళులు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి. తెలంగాణ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండాలి, కానీ రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండకూడదని మీరు అవతరణ దినోత్సవం నాడు ప్రారంభిస్తున్నారు కాబట్టి మేము ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతా ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం, మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం, 200 TMC నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు? పోలవరం నుండి 200 TMC గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్లిపోతున్నారు. ఇవాళ గోదావరి కావేరీ లింక్ పేరు మీద చెన్నైకి నీళ్లు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్ గా తెలంగాణకు దూరం కాబోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. ఇది చాలా దారుణం. ఎల్లుండి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి. మోడీ గారిని కలిసిన దేశ ప్రధానమంత్రిని అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడిన కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం, బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని. మరియాల కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు?